పత్రికా ప్రకటన విడుదల. మోదీ ప్రభుత్వ చారిత్రాత్మక కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ వంద వైఖరి బహిర్గతం చేసి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కులగణనను రాబోయే జనగణనలో చేర్చాలని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, దేశ సామాజిక బలాన్ని బలోపేతం చేసే దిశగా గొప్ప ముందడుగు. మోదీ ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైనది, ధైర్యమైనది. ఇది వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేస్తుంది, దేశ సామాజిక ఆర్థిక పునాదులను బలోపేతం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థం, నిర్లక్ష్యానికి ప్రజలకు బహిర్గతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణన మరి పరిగణలోకి తీసుకొని చేస్తామని చెప్పడాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. 1931 బ్రిటిష్ కాలంలో చేపట్టినటువంటి కులగణన తప్పితే కాంగ్రెస్ అనేక దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించినప్పటికీ కూడా ఎన్నడూ కూడా బీసీలకు న్యాయం చేయడానికి వారికి మనసు రాలేదు. అడపాదడపా రాజకీయపరమైన ప్రకటనలు చేయడము, 2010లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసి ఆ యొక్క కులగణన చేయకపోవడము, పైపెచ్చు ఆ చేసిన సర్వేను కూడా బహిర్గతం చేయకపోవడం, కేవలం మరి అది కంటి తుడుపు చర్యగానే చేశారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక చరిత్రాత్మకమైనది. చిత్తశుద్ధితో మరి సామాజిక న్యాయ కోణంలో ఏ వర్గాలైతే ఇవాళ దశాబ్దాలుగా విస్మరింపబడ్డారో, ముఖ్యంగా ఓబీసీలు. ఎందుకంటే జనగణనలో ఎస్సీ ఎస్టీల యొక్క గణాంక వివరాలు మాత్రమే సేకరించేటువంటి పద్ధతి ఉంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కుల గణన పేరు మీద అన్ని కులాలు కూడా ఆ యొక్క గణాంక వివరాలు మరి వచ్చేదానికి ఆస్కారం ఉంది. తద్వారా జనాభా నిష్పత్తికి అనుగుణంగా అనేకమైనటువంటి సామాజిక పరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు యోజన చేయడానికి ఒక చక్కటి ప్రణాళిక రూపొందించేదానికి ఇది ఒక గొప్ప సువర్ణావకాశంగా ఇవాళ బీసీలందరూ కూడా భావిస్తారు. అంతేకాదు మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతున్నప్పుడు వారు అన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు మరి ఇటీవల ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా ఇది నిజంగా స్వాగతించేటువంటి నిర్ణయం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కుల ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు కానీ విద్యారంగంలో ఉద్యోగాల్లో ఇవ్వకూడదని చెప్పి నెహ్రూ నుంచి మరి రాజీవ్ గాంధీ చివరికి మండల్ కమిషన్ కూడా విభేదించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు అసలు ఈ కులగణన అనేది మొదటగా చేపట్టింది బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేక మంత్రులు చెప్తున్నట్టుగా తెలంగాణ దానికి నాంది పలకలేదు. గతంలో కూడా మీరు కర్ణాటకలో చేశారు, కానీ అది కూడా బహిర్గతం చేయలేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్ అనే పరిగణించారు తప్పితే ఎప్పుడు కూడా వారికి న్యాయం చేయలేదు. మొదటిసారి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకున్న దాన్ని మరి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. ఇది మొత్తం అన్ని సంఘాలు కూడా దీన్ని స్వాగతించాలా, ఆ రకంగా మొత్తం దీనికి మరి మద్దతు పలకాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. I wholeheartedly welcome the landmark decision taken by the Modi government in today's Union Cabinet. It is a historical decision. This Union Cabinet has approved to take up caste census in the coming enumeration and more particularly national census. Congress repeatedly took up that issue and politically tried to attract the OBCs by giving a slogan for caste census, but never, when it was in power for decades, did not take up caste census. And only after 1931, during British regime, the caste census was done. It was the last census. In 2010, the UPA government took up a survey with a group of ministers but did not deliver any goods. Neither they did it scientifically or they have published the data collected by them. This shows how Congress is its duplicacy and tries to
shed crocodile tears for OBCs. But right from Nehruji to and Rajiv Gandhi, they have repeatedly tooth and nail opposed reservations in the name of caste. And Rajiv Gandhi opposed Mandal Commission reservations, and even Nehruji as a Prime Minister, he also opposed Kaka Kalekar Commission, which has recommended for reservations for OBCs. So this shows how Modi ji is committed for social justice and harmony, and not only SCs and STs, their enumeration was being taken place in the national level census. It was OBCs who have been deprived. And now, after taking up this enumeration and caste census, not only OBCs and SCs and STs, even now EBCs, economically backward class, also been given 10% reservation in the name of economically poor communities by Modi ji government. This shows the slogan of Modi ji, Sabka Saath, Sabka Vikas, Sabka Prayas and Sabka Vishwas. And this is how Modi ji is committed to the social justice.